రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే అక్కడ పోలీసులు భారీగా మోహరించారు. ఇరు వర్గాలను చెదగొట్టే ప్రయత్నం అయితే చేస్తారు. హన్మకొండ జిల్లా కమలాపూర్ గ్రామ సభలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కూడా లబ్ధిదారుల జాబితాపై అటు అధికారులను ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసినట్టుగా తెలుస్తోంది. దీంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి అయితే నెలకొన్నట్టుగా తెలుస్తోంది. ఇందుకు సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ప్రతినిధి కిషోర్ లైవ్ లో అందిస్తారు. కిషోర్, చెప్పండి. గత 2-3 రోజులుగా కూడా ఈ గ్రామ సభలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో కూడా అటు హన్మకొండ జిల్లాలో గ్రామ సభ కొనసాగుతున్న వేళ అటు డబుల్ బెడ్రూమ్ ఇళ్లపై పాడి కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. తరచూ ఏదో ఒక వివాదంలో చిక్కుకున్న ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాళ్ళ గ్రామ సభలో కూడా డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అధికారులను ప్రశ్నించడం జరిగింది. దీంతో ఒక్కసారిగా అటు కాంగ్రెస్ కార్యకర్తలు కూడా పాడి కౌశిక్ రెడ్డిపై టమాటాలు విసరడం జరిగింది. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి? భాగ్యశ్రీ, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు 4 రోజుల నుంచి కూడా గ్రామ సభలు అయితే జరుగుతున్నాయి. ఇటు గ్రామ సభలు జరుగుతున్న ప్రాంతాలలో కూడా ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన నాయకులు డబుల్ బెడ్రూమ్ ఇళ్లకు సంబంధించి కావచ్చు, ఇటు రేషన్ కార్డుల జాబితాకు సంబంధించి కూడా అధికారులను అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితి. చాలా ప్రాంతాల్లో కూడా ఇటు ఎమ్మెల్యేలు అయితే పాల్గొంటున్నారు. ఎమ్మెల్యేలు ఉన్న చోట కాకుండా ఇటు అధికారులు ఉన్న చోట కూడా ఇటు వారిని అయితే ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన నేతలు అక్కడ ఉన్న ప్రజలను అయితే ప్రశ్నిస్తున్న పరిస్థితులు అయితే కనబడుతున్నాయి. అయితే మనం కాసేపటి క్రితమే ఇటు హన్మకొండ జిల్లా కమలాపూర్ కు సంబంధించి హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఏదైతే కమలాపూర్ లో గ్రామ సభలో అయితే పాల్గొనడం జరిగింది. అయితే ఆ లబ్ధిదారుల లిస్టు అయితే అధికారులు చదివి వినిపించడంతో ఒక్కసారిగా కూడా ఇటు దానిపైన ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల లిస్టు చదవగానే కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయితే అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది. అయితే వెంటనే ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు అయితే అక్కడికి చేరుకొని కాంగ్రెస్ పార్టీ మీ హయాంలో ఏం చేశారు, అసలు ఏంది అనేది చెప్పాలి, కానీ ఇటు చేస్తున్న వారిపైన నిందలు వేయడం కరెక్ట్ కాదు అంటూ కూడా కాంగ్రెస్ నాయకులు అయితే ఇటు టమాటాలతో అయితే ఇటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి పైన దాడి చేసిన విజువల్స్ అయితే మనం సిబిఆర్ స్క్రీన్ మీద చూస్తున్నాము. ఒక్కసారిగా కూడా పోలీసులు కూడా భారీగా చేరుకోవడం జరిగింది. ఎందుకంటే హుజరాబాద్ నియోజకవర్గానికి కూడా ఇటు ఏదైతే ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్న పాడి కౌశిక్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం, ఏది జరిగినా కూడా ఎమ్మెల్యే ఇటు పాడి కౌశిక్ రెడ్డి కూడా తెలంగాణ రాష్ట్రంలో హైలైట్ కోసమే ప్రయత్నాలు చేస్తున్నారు. కాబట్టి అక్కడ ముందస్తు జాగ్రత్తతో కూడా కమలాపూర్ సంబంధించి ఆ గ్రామ సభ నిర్వహిస్తున్న క్రమంలో కూడా పోలీసులు అయితే భారీగా చేరుకోవడం జరిగింది. అయితే ప్రభుత్వ పథకాలు ఇటు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందంటూ కూడా ఇటు కౌశిక్ రెడ్డి అయితే తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. కౌశిక్ రెడ్డి తీరు పైన కూడా గ్రామస్తులు అయితే పెద్ద మొత్తంలో కూడా అక్కడికి చేరుకొని అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు అయితే నేల మీద కూకొని ఇటు కౌశిక్ రెడ్డి తీరు పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా 10 సంవత్సరాలు అధికారంలో ఉండి ఒక్క రేషన్ కార్డు కూడా ఇవ్వలేదు, ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ అందించలేదంటూ కూడా ఇటు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రశ్నించిన పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఇటు అక్కడ ఉన్న ఏదైతే అధికారులు కూడా ఇటు కౌశిక్ రెడ్డికి సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కూడా వినకపోవడంతో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలు అయితే ఇటు టమాటాలతో అయితే కౌశిక్ రెడ్డి పైన దాడి చేసిన విజువల్స్ అయితే మనం సిబిఆర్ చూస్తున్నాము. మొత్తం మీద పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది. ఇటు 10 సంవత్సరాల అధికారంలో ఉన్నవారు ఏ ఒక్క పథకానికి కూడా నాంది పలకలేదు. ఎంతో కొంత చేశారు, కానీ అది బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకే లబ్ధి చేకూరుతుంది. ఇటు దళిత బంధు విషయంలో కావచ్చు, మరే పథకం ప్రవేశపెట్టిన గతంలో బీఆర్ఎస్ హయాంలో కూడా కేవలం పార్టీకి సంబంధించిన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వారికే ఇచ్చారు అంటూ కూడా ఇటు అక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ఆగ్రహం చేయడం జరిగింది. ఇటు పార్టీలకు అతీతంగా కూడా కాంగ్రెస్ పార్టీ గ్రామ సభలు నిర్వహిస్తుంది, పార్టీలకు అతీతంగా కూడా లబ్ధిదారుల ఎంపిక ఉంటుంది అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అయితే ప్రస్తుతం చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మొత్తం మీద ఇటు కమలాపూర్ లో నిర్వహించిన గ్రామ సభ అయితే ఇటు కౌశిక్ రెడ్డి ఏదైతే లబ్ధిదారుల లిస్టు కానీ కూడా అభ్యంతరం వ్యక్తం చేయడంతో ప్రస్తుతం అయితే వివాదంగా మారిందని చెప్పవచ్చు. భాగ్యశ్రీ, అయితే కిషోర్, ముఖ్యంగా ఈ నిర్వహిస్తున్న గ్రామ సభల్లో కూడా గత 4 రోజుల్లో ఈ గ్రామ సభలు అయితే కొనసాగుతున్నాయి. మరి ఇటు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో కావచ్చు, లబ్ధిదారుల ఎంపిక విషయంలో కొంతమేర అవకతవకలు జరుగుతున్నాయి. ఉన్న వాళ్ళకే ఈ డబుల్ బెడ్రూమ్ అనే అభ్యర్థుల ఎంపిక జరుగుతుందని చెప్పేసి కొంత ఆరోపణలు అయితే వ్యక్తం అవుతున్నాయి. ఇందుకు సంబంధించిన అప్డేట్స్ ఏంటి?
అంటే ఇప్పటికే ఏదైతే అధికారులు అయితే దాదాపు 15 రోజుల నుంచి కూడా ఇటు ఇందిరమ్మ ఇండ్ల సర్వే కావచ్చు, రేషన్ కార్డుల లబ్ధిదారుల ఎంపిక కావచ్చు, రైతు భరోసాకు సంబంధించి ఇటు రైతు ఏదైతే భూమి లేని వారికి కూడా 12,000 ఇస్తామంటూ కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే ప్రకటన విడుదల చేసింది. అయితే అవన్నీ సర్వేలు కూడా కొనసాగుతున్నాయి. ప్రత్యేకంగా కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇటు ఏదైతే ఇటు గ్రామ సభలు నిర్వహించి ప్రజల అభిప్రాయం మేరకు కూడా ఇటు లబ్ధిదారుల ఎంపిక అయితే ప్రస్తుతం అయితే జరుగుతుందని చెప్పవచ్చు. అయితే లబ్ధిదారుల ఎంపిక జరుగుతున్న క్రమంలోనే ఇటు అయితే ఆ లిస్టులో ఇటు బీఆర్ఎస్ కు సంబంధించిన నేతల పేర్లు లేవంటూ కూడా కొన్ని ప్రాంతాల్లో అయితే ఇటు అధికారుల తీరుపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్న ప్రజాప్రతినిధుల ఆ తీరుపైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పరిస్థితులు. అయితే ఇటు మొత్తం మీద ఇటు కౌశిక్ రెడ్డి తీరు ప్రస్తుతం అయితే మనం హన్మకొండ జిల్లా కమలాపూర్ కి సంబంధించి కమలాపూర్ లో ఇటు కాసేపటి క్రితమే ఇటు గ్రామ సభ నిర్వహించడం జరిగింది. గ్రామ సభలో అసలు ఆ లబ్ధిదారుల ఎంపిక కరెక్ట్ లేదు అంటూ కూడా కౌశిక్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. అయితే ఇటు ప్రశ్నిస్తున్న తరుణంలో కూడా అక్కడ అధికారులు కూడా ఇటు లబ్ధిదారుల ఎంపిక ఎట్లా చేశామంటూ కూడా వివరిస్తున్న పరిస్థితులలో కూడా ఇటు మొత్తం మీద ఇటు కౌశిక్ రెడ్డి మాత్రం ఒక్కసారిగా కూడా రూటు మార్చుకొని కూడా ఇటు వారికి అయితే కోపం తెప్పించేలా ప్రయత్నం అయితే చేశారు. మొత్తం ఒక్కసారిగా కూడా ఆ ప్రాంతంలో ఇటు గ్రామ సభ జరుగుతున్న ప్రాంతంలో అయితే పోలీసులు అయితే భారీగా మోహరించడం జరిగింది. ఇటు 4 రోజుల నుంచి కూడా ఆ గ్రామ సభ జరుగుతుంది. అన్ని ప్రాంతాల్లో కూడా చాలా ప్రాంతాల్లో కూడా మనం ములుగు జిల్లాలోనే ఏటూరు నాగారంకి సంబంధించి ఏటూరు నాగారం ఒక రైతు నాగేశ్వరరావు అనే రైతు కూడా తమ ముఖ్యంగా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూనే ఉన్నారు. ఇప్పటికే ఆయనపై 10 కేసులు కూడా నమోదయ్యాయి. మరి ఈ నేపథ్యంలో ఇవాళ నిర్వహిస్తున్న గ్రామ సభల్లో కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. అటు అధికారులను డబుల్ బెడ్రూమ్ ఇళ్ల విషయంలో అవకతవకలు జరుగుతున్నాయి, అభ్యర్థుల ఎంపిక విషయంలో అవకతవకలు జరుగుతున్నాయంటూ కూడా ఆయన ప్రశ్నించడం జరిగింది. ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే కౌశిక్ రెడ్డి ఏ విధంగా స్పందిస్తున్నారంటే ఇప్పటికే అటు అధికారుల లబ్ధిదారుల ఎంపిక విషయంలో కావచ్చు, ఇటు రేషన్ కార్డు ఎంపిక విషయంలో కావచ్చు కొంతమేర అవకతవకలు జరుగుతున్నాయి. గ్రామ సభల్లో మీరేం చేస్తున్నారు, సరైన పథకాలు అమలు చేయట్లేదని చెప్పేసి ఇప్పటికే ఆయన ప్రశ్నించడం జరిగింది. భాగ్యశ్రీ మనం చూసుకోవచ్చు. అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా 4 రోజుల నుంచి కూడా చాలా పకడ్బందీగా కూడా ప్రజల అభిప్రాయాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రజల అభిప్రాయాలను తీసుకుంటూ కూడా అధికారులు అయితే ఆ గ్రామ సభలు నిర్వహిస్తున్నారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఇటు గ్రామ సభలకు స్థానిక ఎమ్మెల్యేలు కూడా హాజరవుతున్నారు. స్థానికంగా కూడా ఇటు ఆయా గ్రామాలకు కూడా స్పెషల్ ఆఫీసర్లను కూడా రాష్ట్ర ప్రభుత్వం అయితే నియమించింది. అయితే ఇటు ఆ రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఆఫీసర్లు కూడా ఆయా గ్రామాల్లో అయితే ఆ సర్వే నిర్వహించడం జరిగింది. సర్వే ఆధారంగా ఏదైతే ఆ లబ్ధిదారుల ఎంపికను కూడా చాలా పకడ్బందీగా కూడా అమలు చేస్తున్నామంటూ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే మొత్తం మీద ఇటు ఏదైతే గ్రామ సభలో జరుగుతున్న పేర్లు అయితే ఇటు శాశ్వత పేర్లు గారు మరోసారి కూడా సర్వే నిర్వహిస్తాము, ఏమన్నా అభ్యంతరాలు ఉంటే కూడా వెంటనే తెలియజేయాలంటూ కూడా అధికారులు అయితే ఇటు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకు ఇటు బీఆర్ఎస్ కావచ్చు కాంగ్రెస్ నాయకులకు అయితే ఆ సూచనలు చేస్తున్న పరిస్థితి అయితే ఉన్నాయి. కానీ ఇక్కడ కూడా ఇటు లబ్ధిదారుల ఎంపిక 26వ తేదీ వరకు కూడా ఈ సర్వే ముగియబోతుంది. మరి కేవలం 2 రోజులు మాత్రమే సమయం ఉంది. మరి 2 రోజుల్లో కూడా మరోసారి సర్వే చేసే అవకాశాలు ఉన్నాయా? ఈసారి ఎటువంటి అవకతవకలు జరగకుండా ఈ ఎంపిక అనేది జరుగుతుందా? తప్పకుండా భాగ్యశ్రీ. ఏదైతే అధికారులు అయితే గ్రామ సభ ప్రారంభంలోనే ఇటు అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు బీఆర్ఎస్ కావచ్చు బీజేపీ కావచ్చు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలకైతే అది చెప్పే పని చేస్తున్నారు. ఎందుకంటే గ్రామ సభ ప్రారంభం అయినప్పుడు ఇటు ఏదైతే లబ్ధిదారుల ఎంపిక ఇప్పుడు చదువుతున్న లబ్ధిదారుల ఎంపిక అయితే మరోసారి కూడా పునరాలోచిస్తాము, ఇది ఫైనల్ లిస్ట్ కాదు అంటూ కూడా చెప్పిన నేపథ్యంలో కూడా ఇటు ఈ రోజు జరిగిన గ్రామ సభలో కూడా ఇటు కమలాపూర్ కు సంబంధించి హుజరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి కూడా పాల్గొనడం జరిగింది. తమ నియోజకవర్గానికి సంబంధించి ఇటు కమలాపూర్ కూడా ఇటు ఒక గ్రామంగా ఉంది కాబట్టి ఆ గ్రామంలో అయితే ఇటు పాల్గొనడం జరిగింది. అయితే లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇటు ఆ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నేతలు కూడా తమ పేర్లు లేవు, తమ అనుచరుల పేర్లు లేవు అంటూ కూడా అక్కడ అయితే ఆ వాగ్వాదానికి దిగిన పరిస్థితి. వారికైతే ఇటు బీఆర్ఎస్ నేతలకైతే ఇటు కౌశిక్ రెడ్డి సర్ది చెప్పకుండా వారిని ఇటు ఏదైతే కాంగ్రెస్ పార్టీ నేతల పైన ఉసగొల్పే ప్రయత్నం చేస్తున్నట్టుగా కూడా మనం అయితే చూడవచ్చు. ఎందుకంటే గ్రామ సభ అనేది కూడా అన్ని పార్టీలు అన్ని వర్గాల ప్రజలైతే మమేకం అయితేనే కూడా లబ్ధిదారుల ఎంపిక అనేది కూడా సక్సెస్ గా జరుగుతుంది. కానీ ఇక్కడ మాత్రం కౌశిక్ రెడ్డి అధికారులు విన్నవించిన అధికారులు అసలు ఎట్లా అది లబ్ధిదారుల ఎంపిక ఎట్లా జరిగిందంటూ కూడా వివరించినప్పటికీ ఇటు కౌశిక్ రెడ్డి
ఏమాత్రం వినకపోవడంతో ఇటు ఎట్లా మీరు మీ హయాంలో ఏం చేశారు, అసలు రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి సంవత్సరం కావస్తున్నా ఇంతవరకు కూడా లబ్ధిదారుల ఎంపిక కావచ్చు ఎలాంటి పథకం కూడా ప్రజల్లోకి వెళ్ళలేదు, ప్రజలకు అందలేదు. వాటిపైన కూడా మేము పోరాటం చేస్తాము. ప్రజల తరఫున ఇటు పోరాటం చేసి నాయకుల వద్దకు ఇటు అధికారుల వద్దకు తీసుకువెళ్లి స్థానికంగా ఉన్న ప్రజాప్రతినిధుల వద్దకు తీసుకెళ్తామంటూ కూడా ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అయితే చెప్పిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్ యూ కిషోర్.